సూర్యోదయానికి ముందు లెగిసి ప్రార్థన చేసే పద్ధతి ఇది మనకు ఈ భూమి మీద వచ్చిన సకల ప్రవక్తలు, సకల మహనీయులు, అవతార పురుషులు కూడా ఇదే పద్ధతిని తెలియపరచడం జరిగింది. అది శ్రీరాముల వారు అవ్వచ్చు, యేసుక్రీస్తు వారు అవ్వచ్చు, ముహమ్మద్ ప్రవక్త వారు అవ్వచ్చు, ప్రతి మహనీయుడు, ప్రతి ప్రవక్త కూడా సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున లెగిసి ఆ సర్వలోక సృష్టికర్త అయిన దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండేవారు. ఉదాహరణకి మనం శ్రీరాముల వారిని గనక చూసుకున్నట్లయితే మనకందరికీ తెలుసు సుప్రభాతం. ఇందులో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తృతే ఉత్తిష్టం నరసార్థుల కర్తవ్యం దైవమాన్హికం అని తెలియపరచడం జరుగుతుంది. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. దీని అర్థం ఏంటి అంటే, అక్కడ విశ్వామిత్రుల వారు శ్రీరాముడితో చెప్పినటువంటి సందర్భం ఇది. ఓ కౌసల్య పుత్రుడా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తృతే, సూర్యోదయం కాబోతుంది, ఉత్తిష్టం నరసార్థుల, నరులలో పులి వంటివాడా అంటే గొప్పవాడా, కర్తవ్యం దైవమాన్హికం, నీ కర్తవ్యం దైవాన్ని ధ్యానించడం. అంటే అక్కడ కౌసల్య సుప్రజ, ఓ కౌసల్యపుత్రుడా రామ, సూర్యోదయం కాబోతుంది, నరులలో శ్రేష్ఠుడైన వాడా, నీ కర్తవ్యం దైవాన్ని ధ్యానించడం అని విశ్వామిత్రుడు చెప్తే శ్రీరాముల వారు లెగిసి ఆ సర్వసృష్టికర్తైన దైవాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారు. ఇదే విధంగా యేసుక్రీస్తు వారిని గనక మనం చూసుకున్నట్లయితే బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా తెలియపరచడం జరిగింది. అదేంటంటే, ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఆయన పెందలకడనే లెగిసి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు కూడా సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున ఇంకా చీకటి అంటే సుమారుగా 5 గంటల సమయంలో లెగిసి ఆయన కూడా సర్వసృష్టికర్త దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండేవారు. అంటే ఇటు శ్రీరాముల వారు తెల్లవారుజామున లెగిసి సృష్టికర్త దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండేవారు, అటు యేసుక్రీస్తు వారు కూడా తెల్లవారుజామునే లెగిసి దైవాన్ని ప్రార్థించుకునేవారు. అదేవిధంగా అంతిమ ఋషి, అంతిమ ప్రవక్త లేక కల్కి అవతార పురుషుడు అని కూడా తెలియపరచడం జరుగుతుంది. అంటే చివరి దైవ సందేశహరుడు ముహమ్మద్ ప్రవక్త వారు కూడా సూర్యోదయానికి ముందు లెగిసి తెల్లవారుజామునే ఆయన కూడా సర్వసృష్టికర్త దైవాన్ని ప్రార్థించుకుంటూ ఉండేవారు. అందుగురించి ఈరోజు కూడా మనకి దగ్గరలో మస్జిద్ ఉంటే గనక మనకు తెల్లవారుజామున 5 గంటలకి వినిపిస్తూ ఉంటుంది ఒక పిలుపు వస్తుంది. ఏంటంటే అల్లాహు అక్బర్, అంటే అల్లాహ్ సృష్టికర్త అయిన దేవుడు అందరికంటే గొప్పవాడు, దేవుడు అందరికంటే గొప్పవాడు. ఈ పదాన్ని అరబిక్లో అల్లాహు అక్బర్ అని చెప్పడం జరిగింది. అంతేకాదు అక్కడ మనకి మరొక పదం కూడా వినిపిస్తుంది. అదేంటంటే అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్. అంటే దీని అర్థం ఏంటంటే, నిద్ర కంటే కూడా దైవధ్యానం ఎంతో శ్రేష్టమైనది. అంటే ఆ సమయంలో మనం నిద్రిస్తూ ఉంటాము, కానీ నిద్రాన్ని త్యాగం చేసి నిద్రను విడిచిపెట్టి దైవధ్యానం చేయవలసిందిగా అక్కడ పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతిరోజు మనం తెల్లవారుజామునే మస్జిద్ నుండి వింటూ ఉంటాం. అంటే ఇక్కడ అర్థమైందంటే ఈ పద్ధతిని ఎవరు తెలియపరిచారంటే ప్రవక్త ముహమ్మద్ వారు తెలియపరిచారు. అంటే అటు శ్రీరాముల వారు తెల్లవారుజామున లెగిసి దైవాన్ని ప్రార్థించుకునేవారు, యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున లెగిసి దైవాన్ని ప్రార్థించుకునేవారు, ముహమ్మద్ ప్రవక్త వారు తెల్లవారుజామున లెగిసి దైవాన్ని ప్రార్థించుకునేవారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం కూడా వాళ్ళని అనుసరించే మనం, ఆ మహనీయులను గౌరవించే మనం, ఆ మహనీయులను అనుసరించే మనం కూడా సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 5ంటికి లెగిసి ఆ సమయంలో నిద్రిస్తూ ఉండకుండా లెగిసి ఆ సర్వసృష్టికర్త దైవాన్ని, సర్వలోక మహేశ్వరుడు, సర్వేశ్వరుడు అయినటువంటి ఆ అక్షర పరబ్రహ్మ అని సంస్కృతంలో తెలియపరిస్తే ఆ సర్వేశ్వరుణ్ణే యేసయ్య యెహోవా అని తెలియపరిచారు. ఆ సర్వలోక మహేశ్వరుణ్ణే ముహమ్మద్ ప్రవక్త వారు అరబిక్ భాషలో అల్లాహ్ అని తెలియపరిచారు. కాబట్టి చావు పుట్టుకల కారకుడైన ఆ ఏకైక దైవాన్ని మనము కూడా ఆ మహనీయులు ఏ విధంగా అయితే తెల్లవారుజామున లెగిసి ప్రార్థించేవారో మనం కూడా తెల్లవారుజామున 5 గంటల సమయంలో లెగిసి ఆ సర్వేశ్వరుని ప్రార్థించడం, ఆ యెహోవా లేక అల్లాహ్ను ప్రార్థించడం మనందరి బాధ్యత. ఇది మన మహనీయులు మనకు నేర్పినటువంటి పద్ధతి. కాబట్టి వాళ్ళని గౌరవించే మనం ఉదయం లెగిసి ఆ సృష్టికర్తను ప్రార్థించవలసిందిగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.